హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నగ్నముని ప్రముఖ రచయిత కవి వారి 86వ పుట్టినరోజు సందర్భంగా మహమ్మద్ గౌస్ సౌజన్యంతో నగ్నముని జీవిత విశేషాలని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మన కానమూకు కథావచన శ్రోతలకు వినిపిస్తున్నాను. వినండి. నగ్నముని 86వ పుట్టినరోజు. ఇక వినండి వారి జీవిత విశేషాలు. దిగంబర కవిగా ప్రసిద్ధులు. అలాగనే కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలకు దారితీసింది. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది. నగ్నముని పదునుదేరిన కలం వారిది. నటులు, నాటకకర్త, ప్రయోక్త, విప్లవ కవి నగ్నముని గారికి నేడు అనగా మే 15, 86వ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలతో మన మహమ్మద్ గౌస్ అందజేసిన ఈ జీవిత విశేషాలను వారికి జన్మదిన శుభాకాంక్షలుగా వినిపిస్తున్నాను. ఇక వినండి. నగ్నముని గారి అసలు పేరు మానేపల్లి హృషికేశవరావు. గుంటూరు జిల్లా తెనాలిలో 1940 మే 15 అనగా 86 సంవత్సరాల క్రితం జన్మించారు. నగ్నముని గారి తండ్రి పేరు మానేపల్లి సంగమేశ్వర కవి. తల్లిగారి పేరు లక్ష్మీకాంతమ్మ. హృషికేశవరావు బందరు, హైదరాబాదుల్లో విద్యాభ్యాసం చేశారు. 1958 నుండి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిపోర్టర్గా పనిచేశారు. కొంతకాలం దిగంబర కవితా ఉద్యమంలో ఉన్నారు. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో హృషికేశవరావు ఒకరు. 1958లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వెర్బాటిమ్ రిపోర్టర్గా నియమింపబడి తరువాత చీఫ్ రిపోర్టర్గా, ఆపై అసిస్టెంట్ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 1998 మే నెలలో ఉద్యోగ విరమణ గావించారు. 1958 నుండి 1998 వరకు 40 సంవత్సరాల కాలం అవిచ్ఛిన్నంగా అసెంబ్లీలో వివిధ ఉన్నత పదవులను నిర్వహించిన ఏకైక శాసనసభ ఉద్యోగి హృషికేశవరావు గారు ఆయన మాత్రమే. వారి తొలి కవిత ఖండిక సౌందర్యపు స్వగతం. అది 1957 నవంబర్ తెలుగు స్వతంత్ర మాసపత్రికలో ప్రకటించబడింది. తర్వాత వారు నానాడు రచించి ప్రకటించిన కవితా ఖండికలు 1962లో ఉదయించని ఉదయాలు అను ఖండకావ్యంగా ప్రకటించారు. దీర్ఘ కవితలు జమ్మి చెట్టు, అద్వైత రాజ్యం మొదలైనవి వివిధ పత్రికల్లో ప్రకటించబడ్డాయి. ప్రజాస్వామ్య కవిత అనే శీర్షికను కవితోద్యమం ప్రారంభించి కొన్ని కవితలు ప్రచురించారు. 1965లో నగ్నముని మరొక 5-6 కవులతో చెరబండరాజు, మహాస్వప్న, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, భైరవయ్య అనే 6 కవులు సాహితీ చరిత్రలో దిగంబర కవులుగా ఖ్యాతిగాంచారు. ఈ దిగంబర కవుల కవిత్వం 5 సంవత్సరాలు సాగింది. 3 సంపుటాలు వెలువరించారు. 1970లో ఏర్పడిన విప్లవ రచయితల సంఘంలో నగ్నముని గారు వ్యవస్థాపక సభ్యులు. 1972లో నగ్నముని గారు తూర్పు గాలి అనే కవితా సంపుటి వెలువరించారు. నగ్నముని గారు నటులు, నాటకకర్త, ప్రయోక్తగా కూడా పనిచేశారు. 1959వ సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు రేడియో ప్రసారం చేసిన పలు నాటకాలలో వివిధ పాత్రలు పోషించారు. 1960 దశకం ప్రారంభంలో వారు శాసనసభ కార్యాలయం తరపున ఆంధ్రప్రదేశ్ సచివాలయం అంతఃశాఖ నాటికల పోటీలో పాల్గొని
చతురంగం అనే నాటికలో ఉత్తమ నటుడిగా ఎన్నుకోబడ్డారు. వారు ఉన్నమ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవలను 1974లో నాటకీకరించారు. అది 100కు పైగా ప్రదర్శనలు ఇవ్వబడింది. ఆకాశవాణి వారి కోరిక మేరకు నగ్నముని గారు మాలపల్లిని ప్రసారయోగ్యంగా 1975లో తిరిగి రాశారు. అది ప్రసారమైంది. ఇక్కడ కలలు అమ్మబడును అను నాటకం ఈయన రాయగా దానిని థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించారు. నగ్నముని గారు కథా రచయిత. కొన్ని కథలు 1959 నుండి ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. ఆనాడు రచించిన కథలు 16 ఎంపిక చేసి 1973లో నగ్నముని కథలు అన్న శీర్షికతో ఆయన ప్రచురించారు. వారు ప్రయోజనాత్మకంగా రచించిన కథలు ఎమర్జెన్సీ కాలంలో ప్రచురించడం మొదలుపెట్టారు. అది 1979లో విలోమ కథలు అన్న పేరుతో ప్రచురింపబడ్డాయి. అవి మరలా 2002లో జూన్లో రెండవసారి కూడా ముద్రించబడ్డాయి. నగ్నముని, మరో చరిత్ర, ఎమ్మెల్యే ఏడుకొండలు, త్రిశూలం, ఉదయం మొదలైన సినిమాలకు కథా సహకారం అందజేశారు. వీరు ఉదయం దినపత్రికలో అక్షరాయుధం శీర్షికను వారం వారం లఘువ్యాసాలు రాశారు. దానిలో అదేవిధంగా వీరు ఆంధ్రప్రభ దినపత్రికలో కూడా చేదు మాట అన్న శీర్షికను లఘువ్యాసాలు రాశారు. 1990లో వారు రేపటి ప్రజాస్వామ్య పరిశోధనా కేంద్రం పేర ఒక వేదికను ఏర్పాటు చేసి అందులో వివిధ రంగాలకు చెందిన వారితో ఉపన్యాసాలు ఇప్పించారు. అతనొక్కడే మిగిలిన లోకాన్ని నాలుకతో వెవెబే అని తిరిగి వెక్కిరించాడు అన్నది నగ్నముని గారికి ఆయనకి అదొక కీర్తిగా మనం చెప్పుకోవచ్చు. నగ్నముని రచయిత సంపాదకుడు KNY పతంజలి 30 ఏళ్ల క్రితం ఉదయం దినపత్రికలో రాసిన వ్యాసం ఇది. కవిగా నగ్నముని గురించి ఎంత బోల్డ్గా, ఎంత దూకుడుగా రాశాడో మనం తాడి ప్రకాష్ ఏమనంటే, వాడు 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీది జాతీయ పతాకను పీలికలు చేసి గోచిపాతలు లేని వాళ్ళందరికీ పంచి ఇదే భారతీయ మాన సంరక్షణ ఇదే అని ప్రకటించగలడు. వాడు నగ్నముని. వాడు ఒకానొక మంచి పౌర్ణమి నాడు తాజ్మహల్ గోడల మీద పేడ పిడకలు పెట్టించి వాటిని 15 వెన్నెల రాత్రులు ఎండనిచ్చి పొయ్యిలో కట్టెల్లేని వాళ్ళందరికీ వాటిని రిపబ్లిక్ దినోత్సవం రోజున పంచగలడు. వాడే నగ్నముని. మనసునొచ్చినప్పుడల్లా కవిత్వం రాస్తూ, లెజిస్లేచర్ రిపోర్టర్ కొలువు చేస్తూ, నీలగిరి కాఫీ తాగుతూ, ఫిల్టర్ సిగరెట్లు పీలుస్తూ ఉంటాడు. వాడు నగ్నముని. మానేపల్లి హృషికేశరావుగా తెనాలిలో పుట్టి బందర్లో ఎదిగి ఉద్యోగరీత్యా ఇక హైదరాబాద్ వచ్చేసి ఉదయించని ఉదయాల కేశవరావుగా గుబాళించడం మొదలుపెట్టాడు. ఆ కేశవరావు అదే తీరుగా నలుగురు మెచ్చే శిష్ట కవిత్వం రాస్తే విశేషం లేకపోను. అప్పటికి కవిత్వం అన్నా ఈ పరుగు వృధాగా ఉంది, కొంచెం గుడారాలు పీకేసి, కొంచెం గోడలు పడిపోయి, కొంచెం మంత్రుల కౌగిట్లో ఉంది, కొంచెం మొద్దుబారిపోయి, దృష్టి మందగించి, కొంచెం చెవుడొచ్చి నీరసంగా ఉంది, లంగోటా మీద ప్రియురాలు కుట్టిన పువ్వులాగా ఉంది, కొంత సిగ్గు లేకుండా ఉంది. కవిత్వానికి టైం బాంబు స్వభావం ఉందని గమనించిన కేశవరావు నగ్నమునిగా అవతరించాడు. దిగంబర కవితోద్యమం ఆరంభమయ్యింది. మర్యాద కవులు, షోకిల్లా కవులు, ఆడంగి కవులు, పంచెలు నడి రోడ్డు మీద లాగేసిన రౌడీ కవులు ఈ దిగంబర కవులు. వారి నాయకుడు నగ్నముని. దిగంబర కవిత్వం ఉద్యమం తెలుగుదేశాన్ని రెచ్చగొట్టింది, కిర్రెక్కిచ్చింది, చికాకు పెట్టింది, సవాలు చేసింది. ముసలి కవులు, మర్యాదస్తులు, సీతాకోక చిలుకవులు ముక్కులు చెవులు మూసుకొని పడక్కుర్చీల్లో దాక్కుండిపోయారు. కానీ యువతరం దిగంబర కవులు కోరిన రీతిగా ప్రభావితం అయ్యింది. కమ్యూనిస్టు పెద్దలు మీకు ఆదర్శం లేనట్టుందర్రా, మీరు వే అవుట్ చూపాలర్రా
అని గుర్తు చేశారు. ఆ దశలో శ్రీశ్రీ షష్ఠి పూర్తి జరిగింది. ఆ జ్వర వాతావరణంలో శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తిలో విరసం విప్లవ రచయితల సంఘం ఆవిర్భావం జరిగింది. నగ్నముని దిగంబర కవితోద్యమంలోంచి విరసంలోకి సగర్వంగా నడిచాడు. అయితే నగ్నమునికి విరసంలో తృప్తి లేదు, మార్క్సిజంతో తృప్తి లేదు. కార్ల్ మార్క్స్ ఎక్కడో పొరబడినట్లున్నాడు. అతనికి అస్పష్టంగా అనిపించడం మొదలుపెట్టింది. ఇన్నేళ్ల కమ్యూనిస్టు పోరాటాలు మాయమైపోయాయా? త్యాగమంతా, నరుడు కార్చిన నెత్తురంతా ఏ పవిత్ర గంగలో కలిసిపోయింది అని అతను చికాకుగా ప్రశ్నించి విరసంలోంచి బయటికి వచ్చేసి, నా కమ్యూనిస్టు, నా నక్సలైట్ సోదరులారా, వృధాగా చావకండి అని పిలిచి చూశాడు. ఎవరూ పట్టించుకోకపోయినా నగ్నముని పట్టించుకోలేదు. నగ్నముని పెంకివాడు. నగ్నముని గొంతు ఎంతో బాగుంటుంది. స్వామి శివశంకర స్వామి మొదలు నేటి కుర్రకారు కవుల వరకు ముఖ్యమైన ప్రతి కవిత్వతోనూ అతనికి పరిచయాలున్నాయి. ప్రతి కవి గురించి కనీసం ఒక అద్భుతమైన ఎనెక్డోట్నైనా అతను ఎంతో చక్కగా వర్ణించగలడు. అతని ధారణ శక్తి కూడా అద్భుతమైంది. అజంతా రాసి మరిచిపోయిన వచన కవితను అతను ఎంతో చక్కగా వినిపించడాన్ని నేను కూడా విన్నాను. విరసంలోంచి బయటికి వచ్చేసిన నగ్నముని ముక్కు మూసుకొని కూర్చోలేదు. ఈ యుగం శ్రీశ్రీది కాదని లోకంతో పేచీకి దిగాడు. శ్రీశ్రీ భావాలు మార్క్సిస్ట్ భావాలు మాత్రమే. ఆయన మార్క్సిస్ట్ ఆలోచన ధోరణిని మాత్రమే మనకు పరిచయం చేశాడు. కాబట్టి ఆయన మహాకవి మాత్రమే కానీ యుగకర్త కాదు అని సింహకంఠనాథంతో తెలుగుదేశానికి చెప్పి చూశాడు. ఇదంతా గిట్టని కవులు, రచయితలు, మేధావులు నగ్నమునిని వెక్కిరించారు. అయితే నగ్నముని పెంకి. అతనొక్కడే మిగిలిన లోకాన్ని నాలుకతో అని తిరిగి వెక్కిరించాడు. నగ్నముని రచయిత కాదు గాని విలక్షణమైన కథలు రాసి రచయిత కూడానా అనే అనుమానం కలిగించాడు. అతను రాసిన సిమెంట్ సంతతి చదివి అప్పట్లో నేను కొంచెం జడుసుకున్నాను. బందరు తుఫాను బీభత్సం గురించి అందరూ అమ్మయ్యో అయ్యో అయ్యో అని ఏడుస్తుంటే నగ్నముని కొయ్యగుర్రం రాసి చూపించాడు. మనందరం మన ఏలికలు తోటి మనిషిని ఎంత ఘోరంగా ఫెయిల్ చేస్తున్నామో నగ్నముని అందులో శక్తివంతంగా చెప్పాడు. ఐ హ్యావ్ కమ్ హియర్ టు క్వారల్ విత్ ది వరల్డ్ అని ఎవరో అన్నారు. అలాంటి వాడు నగ్నముని. లోకంతో అతను మౌలికంగా విభేదిస్తాడు. ఈ తిరస్కరణ ఎంత తీవ్రమైందంటే తుదకు తనను కూడా తాను తృణీకరించి డిజోన్ చేసుకోగలడు. అతని స్వభావంలో ఆ తీవ్రత, ఆ కాఠిన్యం రెండూ ఉన్నాయి. ఈ తపనతోనే అతను ఈ లోకానికి ఒక కొత్త ఫిలాసఫీ, ఒక కొత్త దృష్టి కావాలి, కొత్త విలువ కావాలి అని ఆవేశంగా వాటి కోసం అన్వేషిస్తూ ఉంటాడు. నగ్నమునిని ప్రేమించలేక, అతని కవిత్వాన్ని ద్వేషించలేక ఇబ్బంది పడే వాళ్ళని కూడా నేను ఎరుగుదును. నగ్నముని కవిత్వాన్ని చూసి జడుసుకొని కేశవరావుగా ఆయన చిన్నతనంలో రాసిన కవిత్వాన్ని ప్రేమించేవాళ్ల గురించి విన్నాను. నగ్నముని కవిత్వాన్ని ప్రేమిస్తూ అతన్ని ద్వేషించే వాళ్ళని కూడా ఎరుగుదును. నగ్నముని కవిత్వాన్ని చిన్నచూపు చూసే మూర్ఖుల్ని మాత్రం ఎరుగను. యాజ్ ఎ మ్యాన్ హీ ఈజ్ ఫ్యాసినేటింగ్, యాజ్ ఎ పోయట్ హీ ఈజ్ వండర్ఫుల్ అండ్ కంప్లీట్ అని కేఎన్వై పతంజలి ఉదయం దినపత్రిక సంతకాల శీర్షికన ఈ విధంగా పేర్కొన్నాడు అంటూ ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన నగ్నముని 86వ పుట్టినరోజు మే 15, 2026 సందర్భంగా మహమ్మద్ గౌస్ సౌజన్యంతో ఈ జీవిత విశేషాలని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.